అంటే ఒక సామాన్య ప్రశ్న సార్ ప్రజల నుంచి. భారత్‌లో అంటే ఇలా మన మన భారత్ వంటి దేశంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఎక్కువ ఆడవాళ్ళే బంగారం పెట్టుకునేవాళ్ళు. అవును. 20 ఇయర్స్ నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. మగవాళ్ళు గూడా బంగారం పెట్టుకోవడం ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. రైట్. అప్పటినుంచి భారతదేశంలో గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మధ్య లాస్ట్ 10 ఇయర్స్‌లో. అంటే మగవాళ్ళు కూడా బంగారం పెట్టుకోవడం వల్లనే ఎక్కువ డిమాండ్ పెరిగింది అంటే ఏం చెప్తారు? బేసికల్‌గా ట్రెడిషనల్‌గా లేడీస్ బంగారం పెట్టుకొని తిరగడం అనేది మన కల్చర్‌లో ఒక పార్ట్. అవును. మనం దాన్ని క్వెషన్ చేయలేము దాన్ని. ఎందుకంటే చరిత్ర పుట్టిన కాడ నుంచి చరిత్ర పుట్టింది. అవును. పాప పుట్టింది. మేనమామలొచ్చేసి గోల్డ్ రింగ్స్ గోల్డ్ చైన్. పెడతారు. అలాగే పుష్పవతి అయ్యారు. మళ్ళీ గోల్డ్ మెడలో ఏస్తుంటారు. పెళ్ళిళ్ళప్పుడు మళ్ళీ గోల్డ్ ఏస్తారు. అంటే ఇంట్లో ప్రతి అకేషన్‌కి లేడీస్‌కి గోల్డు స్త్రీధనంగా పెట్టడం అనేది మన కల్చర్‌లో పార్ట్. కాబట్టి లేడీస్ బంగారాన్ని డిస్‌ప్లే చేయటంలో, ఆభరణాల్లో ఏసుకోవటంలో అర్థం ఉంది. జెంట్స్‌కైతే అలా కాదు. ఒక డిగ్నిటీ అంటే ఒక సొసైటీలో నా స్టేటస్ ఒక సింబల్ లాగా అయిందనమాట. హ్మ్. ఒక యాపిల్ ఫోను. ఎన్నో ఫోన్లున్నాయి. రూ. 5,000 రూ. 10,000 ఫోన్లు. వై యాపిల్ అంటే అదొక బ్రాండింగ్ అనమాట. హ్మ్. కార్లు ఎన్నో ఉన్నాయి. బీడబ్ల్యూఎం కారు లేకపోతే వోల్క్స్‌వాగన్ ఇలాంటివి ఎందుకంటే ఒక ఒక సోషల్ సింబల్ అనమాట. ఈ మధ్య వాటి ప్లేస్‌లో గోల్డ్ కూడా చేరింది. హ్మ్. గోల్డ్ ఒక కేజీ ఏసుకోవటం, ఒక హాఫ్ కేజీ ఏసుకొని ఉంటే అందరూ దాని గురించి డిస్కస్ చేస్తారు కనీసం. అంటే పబ్లిసిటీ రావడానికి షార్ట్‌కట్ రూట్ అనమాట అది. హ్మ్. అందుకని జెంట్ కూడా లేడీస్ లాగా అంటే లేడీస్ అంటే వాళ్ళ కల్చర్‌లో పార్ట్ కాబట్టి మనం దాన్ని క్వెషన్ చేయలేం. హ్మ్. లేడీస్‌కైతే మెడలో గోల్డ్ లేదనుకోండి క్వెషన్ చేస్తారు. ఏందమ్మా అవును. ఏం లేకుండా అట్లా అట్లా బోసిగా వచ్చావంటారు. ఇప్పుడు జెంట్స్‌ని ఏందంటే ఏందిరా అట్టేసుకొని వచ్చావంటారన్నమాట అవును. ఉల్టా. అందుకని జెంట్స్ సంబంధించి అది ఒక స్టేటస్ సింబల్. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటే కూడా బాగుండదంటారు. ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు వాటిని మనం చూడలేం కూడా. ఏదైనా అది సెటైర్ లాగా ఉంటది తప్ప డిగ్నిఫైగా ఉండదు.